దాతలు ఎంతో మంది అన్నదానము ఇవన్నీ మేము మోయలేం కదా మేడం. చాలా బాగుందండి ఫుడ్. చాలా థ్యాంక్స్. ఈ కొండలలో వచ్చి మీరు ఇంతవరకు మాకు అరేంజ్ చేశారంటే చాలా వెరీ వెరీ థ్యాంక్స్. చాలా బాగుంది. ఇక్కడ ఉన్నందు వాళ్ళకి అందరికీ చాలా చక్కగా ఏర్పాటు చేశారు. మాకు చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ మీ మెడికల్ క్యాంప్ ఉంది కదా, మెడిసిన్ ఏమన్నా తీసుకున్నారా? యూజ్ చేశాను, కొద్దిగా బెటర్. ఇక్కడే వాళ్ళు ఇచ్చారు. తృప్తికరంగా ఉంది. మాకైతే చాలా బాగా అనిపించింది. వ్యవస్థ అన్ని బాగా చేశారు. సార్ ఇక్కడే ఎందుకు సర్వీస్ చేయాలనిపించింది సార్ మీకు? ఈ స్పాట్కి వచ్చే లోపల ఇది 26 కిలోమీటర్ 27 కిలోమీటర్ వస్తుంది. 26-27 కిలోమీటర్ దగ్గర వీళ్ళకి ఇక్కడ ఏ సౌకర్యాలు లేవు. ఇక్కడ నుంచి మళ్ళీ 30 కిలోమీటర్ల మధ్యలో ఉంది. అందుకు ఈ ప్లేస్ చూసుకొని ఇక్కడైతే బాగుంటుందని, ఇంకా ఇక్కడికన్నా కొంచెం ముందర మెడికల్ క్యాంపులు ఇవన్నీ కూడా అరేంజ్ చేస్తుంటాం ప్రతిసారి. ఫారెస్ట్ మధ్యలో ఇది ఫస్ట్ మనమే పెట్టేది ఇక్కడ అన్నదానం అనేది. ఇవన్నీ కూడా మాకు శివుడే మాతో చేయిస్తున్నాడని అనుకుంటున్నామండి. దాదాపు 50 నుంచి 60 లక్షలు ఖర్చు అవుతుంది. అంతా కలిసి వచ్చి కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని వాళ్ళు ఇక్కడ సేవ చేస్తుంటారు. ఎప్పుడెప్పుడు శివరాత్రి వస్తుందా, ఎప్పుడెప్పుడు వద్దామన్న ఆలోచనతో ప్రతిసారి వీళ్ళకి సేవ చేసుకునే ఆలోచనతో ఇక్కడికి వస్తాం. డబ్బు అందరికీ ఉంటుంది, అందరూ పెట్టే గుణం అయితే చాలా మంది తక్కువ ఉంటుంది. అందరూ ఇయర్ మనం పెంచుకుంటూ పోదాం అనేది మోటివ్గా పెట్టుకుని పనిచేస్తాం. 3 లక్షల మంది ఇంకా ఎక్కువే కావచ్చు కానీ తగ్గకోకుండా చూసుకుంటున్నాం మేము. ప్రస్తుతం మనం దోర్నాల నుండి శ్రీశైలం వెళ్ళే రహదారి మధ్యలో తుమ్మల బయలు అనే ఒక ఊరు వస్తుంది. తుమ్మల బయలులో ఉన్నాం. ఈ తుమ్మల బయలు నుంచి దాదాపు 10 కిలోమీటర్లు దట్టమైన నల్లమల అటవీ ఫారెస్టులో ఇస్కాన్ ఆధ్వర్యంలో వెంకటరెడ్డి గారి ఆధ్వర్యము వారి మిత్ర బృందం అందరూ కూడా సహాయ సహకారాలతో పెద్ద ఎత్తున భోజన కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు. అక్కడికి ఎలా వెళ్ళాలి ఏంటనేది ఈ తుమ్మలబైల్ నుంచి లోపల పెద్ద చెరువు అని ఉంటుంది. పెద్ద చెరువు నుంచి కూడా మళ్ళీ దాదాపు 3-4 కిలోమీటర్లు వెళ్తే దామర్ల కుంట అని ఉంటుంది. ఆ దామర్ల కుంట దగ్గర బేస్ క్యాంప్ దగ్గర మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు. అన్నదాన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశారు. అవన్నీ కూడా ఆ అడవిలో ఏ విధంగా సెటప్ చేశారు, ఏ విధంగా ఏర్పాట్లు చేశారు అనేది మీ అందరికీ కళ్ళకు కట్టినట్లు చూపించబోతోంది ఏపీ 39 టీవీ. నీది కాని రూపమేది లేదు దేవా ఈ సృష్టిలో, ఎల్లలోకాలు పల్లవించే నీ దివ్య దృష్టిలో. విశ్వమైన భస్మమైన నీవే, విశ్వమైన భస్మమైన ఆది అంతో నీవే. నీది కాని రూపమేది లేదు దేవా ఈ సృష్టిలో, ఎల్లలోకాలు పల్లవించే నీ దివ్య దృష్టిలో. నింగిలో నాదము, గాలిలో ప్రాణము, నీటిలో జీవము, అగ్నిలో దీపము, మట్టి
నీటితో దేహము ప్రాణికో రూపము జగతినే పెంచుతూ పంచిన దైవమా జననమైన మరణమైన. సార్ ఏ ఊరు సార్ మీది? అనంతపురం. మీ పేరు? సోమశేఖర్. ఓకే. ఎన్ని ఇయర్స్ నుంచి ఇక్కడ సర్వీస్ చేస్తున్నారు? 5 years నుంచి సర్వీస్ 5 years నుంచి చేస్తున్నాను. ఓకే. మీ ఊరు ఏది సార్? అనంతపురం దగ్గర కురుగుంట. సార్ ఎన్ని సంవత్సరాల నుంచి మీరు సేవ్ చేస్తున్నారు? 4 years నుంచి. మీ ఊరు సార్? అనంతపురం. మీ గుడ్ నేమ్ సార్? మనోజ్ రెడ్డి. ఎలా అనిపిస్తుంది సార్? హ్యాపీగా ఉంది. సార్ మీ గుడ్ నేమ్ సార్? నా పేరు వెంకట నారపరెడ్డి. ఓకే. సార్ ఎన్ని ఇయర్స్ నుంచి ఇక్కడ సర్వీస్ చేస్తున్నారు మీరు? 5 ఏళ్ళ నుంచి చేస్తున్నాము. సార్ ఇక్కడే ఎందుకు సర్వీస్ చేయాలనిపించింది సార్ మీకు? అమ్మ ఒకసారి ఇలా నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళనంతా నేను విజయవాడ వెళ్ళేటప్పుడు చూసినప్పుడు అడవిలో, ఇంత దట్టమైన అడవిలో వాళ్ళు నడుస్తుండేది చూసి వీళ్ళలో ఇంత భక్తి ఉంది, వీళ్ళకి ఏమేమి ఉన్నాయని ఒకసారి చూద్దామని వచ్చానమ్మా. ఈ స్పాట్కి వచ్చే లోపల ఇది 26 కిలోమీటర్ 27 కిలోమీటర్ వస్తుంది. 26-27 కిలోమీటర్ దగ్గర వీళ్ళకి ఇక్కడ ఏ సౌకర్యాలు లేవు. ఇక్కడ నుంచి మళ్ళీ 30 కిలోమీటర్ల మధ్యలో ఉంది. అందుకు ఈ ప్లేస్ చూసుకొని ఇక్కడైతే బాగుంటుందని, ఇంకా ఇక్కడికన్నా కొంచెం ముందర మెడికల్ క్యాంపులు ఇవన్నీ కూడా అరేంజ్ చేస్తుంటాం ప్రతిసారి. సార్ మీ పేరు సార్? నా పేరు సుబ్బారెడ్డి అండి. ఏ ఊరు నుంచి వచ్చారు? అది ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలం. నేను గంజివారిపల్లి అనే గ్రామానికి సర్పంచ్ని. ఎన్ని ఇయర్స్ నుంచి ఇక్కడ సర్వ్ చేస్తున్నారు సార్ మీరు? నేను లాస్ట్ 6 years నుంచి చేస్తున్నామండి. ఫస్ట్ దోర్నాలో చేసేవాడిని, తర్వాత అనంతపురం వెంకటరెడ్డి వాళ్ళ అందరూ ఫ్రెండ్స్ సర్చ్ వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో పాల్గొంటున్నాను. ఎవ్రీ ఇయర్ రావడం, ఒక 10-15 రోజులు సేవ చేయడం జరుగుతుందండి. అదేవిధంగా ఎందుకంటే ఇక్కడ ఈ యొక్క నల్లమల దట్టమైన అటవీ ప్రాంతము, మేము కూడా నల్లమలలో నేను వచ్చినటువంటి వ్యక్తిని. ఇక్కడ ఏదైతే ఆత్మకూరు వెంకటాపురం నుంచి దగ్గర 26 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చి ఈ పాయింట్లో భోజనానికి ఆగడం జరుగుతుంది. ఇక్కడ ఉన్న భక్తులు కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తారు. ఎందుకంటే ఎటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్ కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, టెంపుల్ ద్వారా కానీ ఎటువంటి భోజనం కానీ ఇతర సదుపాయాలు లేనప్పటికీ కూడా మేము గత 5-6 సంవత్సరాల నుంచి ప్రతి ఒక్క మెటీరియల్ తీసుకొచ్చి వాటర్ కానీ ఫుడ్ కానీ, అదేవిధంగా ఏదైతే వాళ్ళకి సంబంధించి ప్రతి ఒక్కటి కూడా మేము అందించడం జరుగుతుంది. సార్ కార్తిక్ రెడ్డి. ఎక్కడి నుంచి వచ్చారు? అనంతపూర్. ఎన్ని ఇయర్స్ నుంచి ఇక్కడ సర్వ్ చేస్తున్నారు సార్ మీరు? ఇది నా 2nd year. లాస్ట్ టైం వచ్చాను. ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. ఇక్కడ కొండల మధ్యలో, ఈ ఫారెస్ట్ మధ్యలో ఇది ఫస్ట్ మనమే పెట్టేది ఇక్కడ అన్నదానం అనేది. సో ఇక్కడ సర్వ్ చేయడం అనేది తెలియని ఒక హ్యాపీనెస్ వస్తుంది. మనం బయట ఎక్కడ చూసినా ఏం చేసినా ఈ ఎక్స్పీరియన్స్ అనేది చాలా డిఫరెంట్ ఉంటుంది. ఈ ప్లేస్ ఎందుకు చూస్ చేసుకున్నారు సార్ మీరు? అంటే ఇక్కడ యాక్చువల్గా మా అన్న వెంకటరెడ్డి అన్న ఆధ్వర్యంలో చేస్తూ ఉంటారు మామూలుగా. సో వాళ్ళ అన్న వాళ్ళు ముందు నుంచి కంటిన్యూ అవుతున్నారు. నేను లాస్ట్ ఇయర్ నుంచి నేను జాయిన్ అయినాను. ఈసారి మా ఫ్రెండ్స్ కూడా అందరినీ పిలుచుకొని వచ్చాను నేను. సార్ మీ పేరు సార్? నిఖిలేశ్వర్ రెడ్డి. ఎక్కడి నుంచి వచ్చారు? తాడిపత్రి. ఓకే. మీకు ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది సార్? ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నారా? బాగుంది. ఎన్ని ఇయర్స్ నుంచి ఇక్కడ సర్వ్ చేస్తున్నారా సార్? ఇది నా ఫస్ట్ ఇయర్. వీళ్ళు మా బ్రదర్స్ వాళ్ళు పిలుచుకొచ్చారు. ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్. సార్ మీ పేరు సార్? చరణ్ రెడ్డి. ఎక్కడి నుంచి వచ్చారు? మాది అనంతపూర్. అవునా? ఫస్ట్ టైం ఇక్కడ క్రౌడ్ ఇంత ముందు? ఇది ఫస్ట్ టైం. లాస్ట్ టైం మా ఫ్రెండ్స్ వచ్చిందంటే వాళ్ళు చెప్పిండ్రి. సో లైక్ 1 week ఆఫ్ తీసుకొని వచ్చినాము వాలంటీర్గా. ఎలా అనిపించింది సార్ ఇక్కడ అంతా ఎన్విరాన్మెంట్ అంతా? చాలా బాగుంది. ఇది ఫస్ట్ డే, ఇంకా జస్ట్ ఇప్పుడే వచ్చినాం. 2 hours అయిందంటే. ఇంకా ఒక 5 days ఇక్కడే ఉంటాము. ఆగిపోని కాలమందు అల్లుతావు బంధం ఓ దేవా, ఆగిపోయే ఊపిరిచ్చి తెంచేవు ప్రాణం.
అంతులేని ఆశలోనే బ్రతుకు నిత్య వేట యాడ ఉండి ఆడుతావు ఇంత వింత ఆట నిజము నీవే భ్రమము నీవే ఈశా నిజము నీవే భ్రమము నీవే అంతటా నీవే అంతరంగం అందనీయవు అర్థనారీశా నీది కాని రూపమేది లేదు దేవా ఈ సృష్టిలో ఎల్ల లోకాలు పల్లవించే నీ దివ్య దృష్టిలో. హలో సార్, మీ పేరు సార్? రాఘవేంద్రం. ఓకే, ఏ లొకేషన్ నుంచి వచ్చారు సార్? మేము అనంతపురం నుంచి వచ్చాము. ఇస్కాన్ ఆధ్వర్యంలో, ఇస్కాన్ మరియు మన వెంకటరెడ్డి అన్నగారి ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపు అన్నదాన కార్యక్రమం. మన వెంకటాపురం నుంచి శ్రీశైలం వెళ్ళే కాలినడకన వస్తున్న భక్తులకు మనము మెడిసిన్స్ కూడా ఏర్పాటు చేసాం. 24 hours అంబులెన్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. చిన్నపిల్లల నుంచి చాలా పెద్దవాళ్ళ వరకు కూడా ఒక 30 kilometers పాదయాత్ర వస్తున్నారు కాబట్టి వాళ్ళకు ఎక్కువ బాడీ పెయిన్స్తోనే ఎక్కువ సఫర్ అవుతున్నారు. అదిగాక ఇక చిన్నపిల్లలకి వాళ్ళకి కొంచెం జలుబు దగ్గు వాటి గురించి కూడా ఎక్కువ కంప్లైంట్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కరికి కూడా మనము మెడికల్ క్యాంప్ ద్వారా ప్రతి ఒక్కరికి సేవ అందిస్తున్నాం. ఎన్ని డేస్ స్టే చేస్తున్నారు సార్ మీరు ఇక్కడ? నిన్న ఉదయం మేము ప్రారంభం చేసామమ్మా. ఇంకొక 3-4 days ఇక్కడే స్టే చేసి ప్రతి ఒక్క భక్తులకి మేము సర్వీస్ అందిస్తాం. సార్ మీ పేరు? తరుణ్ కుమార్, డాక్టర్ తరుణ్. ఏ ఊరు నుంచి వచ్చారు సార్? నాది ప్రాపర్ వచ్చేసి కర్నూలు, అనంతపురం క్యాంపు ఇస్కాన్ వాళ్ళ తరపున వచ్చాను. ఎన్ని డేస్ ఇక్కడ స్టే చేశారు సార్ మీరు? నిన్నటి నుంచి ఇంకో 2-3 days చేయాల్సి వస్తుంది. మొత్తం 5 days దాకా ఉంటాం. మేడం మీ పేరు? అశ్విని. ఏ ఊరు నుంచి వచ్చారు మేడం? అనంతపురం నుంచి. ఓకే, ఇక్కడ అంతా మీరు సేవలు చేస్తున్నారు కదా, మీకు అంతా ఇక్కడ ఎలా అనిపించింది? చాలా బాగుంది. చేస్తున్నామని సాక్రిఫైస్ అని ఉంది, బాగుంది. భక్తులందరూ ఏ మెడిసిన్ కోసం ఎక్కువగా మీ దగ్గరకు వస్తున్నారు? అంటే పెయిన్స్కి, నడచడం వల్ల ఇబ్బంది లేకుండా, నొప్పి లేకుండా ఉండడానికి. నీది కాని రూపమేది లేదు దేవా ఈ సృష్టిలో ఎల్ల లోకాలు పల్లవించే నీ దివ్య దృష్టిలో. నీది కాని రూపమేది లేదు దేవా ఈ సృష్టిలో ఎల్ల లోకాలు పల్లవించే నీ దివ్య దృష్టిలో. విశ్వమైన భస్మమైన నీవే, విశ్వమైన భస్మమైన ఆది అంతో నీవే. నీది కాని రూపమేది లేదు దేవా ఈ సృష్టిలో ఎల్ల లోకాలు పల్లవించే నీ దివ్య దృష్టిలో. అర్ధరాత్రైనా కూడా మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నారు. చాలామంది భక్తులు రాత్రిపూట టార్చ్ లైట్ల వెలుగులో కూడా శివుని దర్శనానికి వెళ్తున్నారు. ఇక్కడ చూస్తున్నాం రాత్రిపూట అయినప్పటికీ కూడా మెడిసిన్స్ కూడా అందిస్తున్నారు. ఇక్కడ చూస్తున్నాం ఇవన్నీ కూడా పెయిన్ కిల్లర్స్, తర్వాత పారాసిటమాల్ ఇవన్నీ కూడా అందజేస్తున్నారు మెడికల్ క్యాంప్ నిర్వహించిన మెడికల్ దాతలు. రాత్రి ఎంతవరకు ఇలాగే కొనసాగుతుంది? 11-12 అవుతుంది. 12 అవుతుంది. రాత్రి 12 వరకు ఓపెన్లో ఉంటుంది. మళ్ళీ పొద్దున్నే అర్లీ మార్నింగ్ 5 గంటలకే తెరిచి ఉంటుంది. చూడండి మెడిసిన్స్ పెట్టెలు బాక్సులు ఎన్ని దింపారో. ఇక్కడ ఇంజెక్షన్ కూడా వేస్తున్నారు. ఇక్కడ చూస్తున్నాం మనం.
ఇక్కడ సిస్టర్స్ ఇంజెక్షన్ కూడా చేస్తున్నారు ఈమెకు. ఏం ప్యాంటప్రజోల్ అమ్మది? ఓ గ్యాస్ట్రిక్ ఎక్కువైంది, నరానికి ప్యాంటప్రజోల్ ఇంజెక్షన్ కూడా వేస్తున్నారు ఇక్కడ సిస్టర్స్. అడవిలో శివుని విగ్రహం, అడవిలో సైతం శివుణ్ణి తీసుకొచ్చి ఇక్కడ చూడండి ఎంత బాగా అలంకరించి, ఎవరైనా కూడా ఇక్కడ జపం చేసుకోవాలన్నా కూడా శివమాల వేసిన వాళ్ళకు అనుకూలంగా కూడా ఇక్కడ సెట్ చేశారు జపం చేసుకోవడానికి. ఎంత బాగుంది. ఇక్కడ లైట్లు కూడా వేశారు. జనరేటర్ 24 గంటలు జనరేటర్ ఆడుతూనే ఉంటుంది. 24 అవర్స్ ఈ జనరేటర్ వెలుగులో ఈ విధంగా ఏర్పాట్లు చేశారు. నిజంగా ఇదొక అద్భుతమని చెప్పాలి. ఎందుకంటే ఒక ఊరునే క్రియేట్ చేశారు. మన విలేజ్లో ఏ విధంగా అయితే ఏర్పాట్లు ఉంటాయో అలాగా ఎవ్రీథింగ్, లైట్లు ఉన్నాయి, వాటర్ ఉన్నాయి, బోరు బిగిచ్చారు, ట్యాప్ కనెక్షన్లు ఇచ్చారు, జనరేటర్ కనెక్షను, తర్వాత మైక్ సెట్లు. ఇది లేదు అనకూడదు. ఫస్ట్ ఎయిడ్ కిట్టు, టాబ్లెట్లు, డాక్టర్సు, ఇంత పెద్ద బృహత్తర కార్యక్రమం చేస్తున్న దాతలు ఎవరైతే ఉన్నారో వారితో ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇన్ని ఏర్పాట్లు చేసిన దాతలు మనతో ఉన్నారు. ఇంత దాతలను అడిగి తెలుసుకుందాం. ఎన్ని సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం చేస్తున్నారు, ఎందుకు ఇక్కడ చేయాలనిపిస్తుందని ఈ దాతలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దాత, ముఖ్యమైన దాత, ఎందుకంటే వీళ్ళ మిత్ర బృందాన్ని అంతా తీసుకొచ్చి ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళని ఒక గ్రూప్ చేసి వాళ్ళందరితోనూ కూడా వివిధ రకాల వస్తువులు సేకరించి ఇంత పెద్ద బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన వెంకటరెడ్డి గారు మనతో ఉన్నారు. సార్ నమస్తే వెంకటరెడ్డి గారు, ఇది ఎన్నో సంవత్సరం? నమస్కారం అండి, ఇది 4వ సంవత్సరం అండి. 4వ సంవత్సరం. ఇక్కడ ఈ అడవిలో ఇంత లోపలికి తీసుకురావడానికి చాలా శ్రమతో కూడిన పని కదా, ఎలా చేశారు ఈ ఏర్పాట్లన్నీ? ఇవన్నీ కూడా మాకు శివుడే మాతో చేస్తున్నాడని అనుకుంటున్నామండి. అంటే ఇప్పుడు నాకు తెలిసి దాదాపు కొన్ని లక్షల రూపాయలు ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. ఇంకా అప్రాక్సిమేట్లీ ఎన్ని లక్షలు ఖర్చు అయ్యే అవకాశం ఉంది? దాదాపు 50 నుంచి 60 లక్షలు ఖర్చు అవుతుందండి. ఏమేమి భోజనాలు పెడుతున్నారు ఇక్కడ? ఇక్కడ మా దగ్గర ఏంటంటే పొద్దున వచ్చేసి టిఫిన్, పొంగల్, వడ, ఉగ్గాని, బజ్జీ, ఉప్మా, నెక్స్ట్ రోజుకొక ఐటెం పెడతామండి. మధ్యాహ్నం ఒక తాలింపు, స్వీట్, పప్పు, రసం, సాంబార్, పెరుగు, అన్నం, వడియాలు. ముఖ్యంగా నేను చూశాను వడియాలు సంచులు తీసుకొచ్చారు. ఇన్ని సంచులు ఎవరైనా దాతలు ఇచ్చారా, లేకపోతే ఇవన్నీ వస్తువులన్నీ మీరే సమకూర్చారా? ఇవన్నీ ఏంటంటే మా మిత్ర బృందం ఉంది. మా మనోజ్ కుమార్ రెడ్డి కానీ, అనిల్ రెడ్డి కానీ, ఇలా మా మిత్ర బృందంలో చాలా మంది ఉన్నారు. కొంతమంది దాతలు ఏమైనా వస్తువులు ఇచ్చింటారు కదా, పలానా వస్తువులు, బియ్యం ఒకరు, చింతపండు ఒకరు, బెల్లం ఒకరు, ఇట్లా ఆ రకంగా ఎంతమంది ఇచ్చారు, వాళ్ళ పేర్లు ఏమైనా చెప్పగలుగుతారా? రామకృష్ణ చౌదరి గారు ఒక 20 టన్నులు బియ్యం ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి చక్కెరను బెల్లం వచ్చేసి మనీ అనేసి ఒక ఆయన ఇచ్చారు అనంతపూర్ నుంచి. చింతపండు ఫయాజ్ అనేటి ఆయన ఇచ్చారు. ఇలా చిన్న చిన్న వస్తువులన్నీ కలిపి అందరితో కలిపి తీసుకొని ఇంత పెద్ద కార్యక్రమం చేయాలంటే అందరు ఇన్వాల్వ్మెంట్ ఉండాలి, అందరూ కలిసి చేస్తేనే ఇది సక్సెస్ అవుతుంది అని చెప్పేసి అందరితో కలిపి తీసుకొని చేస్తున్నామండి. సార్ మీ అందరూ కాకుండా ముఖ్యంగా ఇస్కాన్ వాళ్ళను కూడా సంప్రదించారు. ఇస్కాన్ వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపడుతున్నారు అనుకోవచ్చా? ఇది ఇస్కాన్ వాళ్ళతో కలిపి మనం ఈ కార్యక్రమం చేస్తామండి. ఇది ఎందుకంటే ఇంత పెద్ద ప్రోగ్రామ్, ఇస్కాన్ అనేది ఒక ధార్మిక సంస్థ. ఆ సంస్థ ఏంటంటే మెయిన్లీ ఫోకస్ ఫుడ్ అనేది క్వాలిటీగా పెడతారు. వాళ్ళు అడిగిన నీడ్స్ అన్నీ మనం సమకూరుస్తాము. దాన్ని బట్టి వాళ్ళు ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేస్తారు. అందుకు ఇది 5వ సంవత్సరం స్టార్ట్ చేసినప్పటి నుంచి, అంటే నేను వచ్చి 4 సంవత్సరాలు అయింది. అంతకుముందు వేరే దాత ఒక ఆయన చేసేవాడు. ఆయన కొన్ని కారణాల వల్ల ఫారిన్ వెళ్ళారు. అప్పటి నుంచి మనం చేస్తున్నాం. సరే, ఇంకా అంటే ముందు ఇలాంటి కార్యక్రమాలు చేయాలని ఆ దేవుడు మీకు సర్వదా ఆశీర్వదించి ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలని ఆశీర్వదిస్తున్నాం. అలాగే శివుని ఆజ్ఞ లేనిదే చీమైన గుట్టదు అంటారు. ఈ ఫారెస్ట్లోకి వచ్చి మీ మిత్రులందరూ కూడా చాలామంది అనంతపురం నుంచి వచ్చి సర్వీస్ కూడా చేస్తున్నట్టున్నారు. దాదాపు ఒక 200 నుంచి 300 మంది మా మిత్ర బృందం అంతా కలిసి వస్తారు. అంటే మా మిత్రులు ఉంటారు, వాళ్ళ మిత్రులు, వాళ్ళ తల్లిదండ్రులు అంతా కలిసి వచ్చి కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని వాళ్ళు ఇక్కడ సేవ చేస్తుంటారు. నాకు తెలిసి కొన్ని 100 మంది వచ్చిండొచ్చు. అవునండి, 200 నుంచి 300 మంది వస్తారు. వంట మనుషులు ఎంతమంది ఉన్నారండి? వంట మనుషులు వచ్చేసి 90 నుంచి 100 మంది వస్తారండి. 90 నుంచి 100 మంది. అంటే సామాన్లు తోమేకి కూడా వేరే సెక్షన్ ఉంది, అది కూడా చూసాను. అవునండి, ఏ సెక్షన్ ఆ సెక్షన్. అంటే వడ్డిచ్చేదంతా ఒక టీం, అంటే ఒక సెట్ ఆఫ్ వాలంటీర్స్ చూస్తుంటే
వంట తయారు చేస్తుంటారు, ఒక సైడ్ క్లీనింగ్ వాళ్ళు ఉంటారు, ఒక సైడ్ వాటర్ ప్రొవైడ్ చేసేవాళ్ళు, ఇంకొక సైడ్ మెడికల్ క్యాంప్ చేసేవాళ్ళు, ఇలా డిఫరెంట్ వింగ్స్ని ఏర్పాటు చేసి ఈ ప్రోగ్రామ్ అనేది చేస్తున్నాం. మెడికల్ క్యాంప్ అంటే గుర్తొచ్చింది, 2 అంబులెన్సులు కూడా చూశాను. 2 అంబులెన్సులు కూడా నిన్న ఎవరు ప్రమాదవశాత్తు డెత్ అయితే వాళ్ళని కూడా ఆత్మకూరు తీసుకుపోయిన విషయం కూడా చూసాం. ఈ అంబులెన్సులు పెట్టాలా, డాక్టర్స్ని తీసుకురావాలా, మెడిసిన్స్ తీసుకురావాలా, దీనంటికి ఏమన్నా సహాయ సహకారాలు ఎవరన్నా దాతలు ఉన్నారా? మెడిసిన్స్ ఒక ఆయన హైదరాబాద్ నుంచి కొన్ని ఫార్మా కంపెనీలను అప్రోచ్ అవుతాయి, కొన్ని మెడిసిన్స్ వాళ్ళు పంపించారు, మిగతాది ఇస్కాన్ వాళ్ళు మనం కలిసి అరేంజ్ చేసాం. అంబులెన్సులు తీసుకురావాలని ఆలోచన ఎట్లా వచ్చింది? అంబులెన్స్ అంటే ఇక్కడ చాలామంది చూస్తుంటాము, చాలా కేసెస్ ఏదంటే కొంతమంది నడవలేక కాళ్ళు పడిపోయి, కొంతమందికి నడుము నొప్పి వచ్చేసి మధ్యలో కొలాప్స్ అయ్యేది చూసాము, కొంతమందికి హార్ట్ అటాక్ వచ్చేది, ఇలా మిగతావన్నీ చూడడం వల్ల ఇక్కడ మెడికల్ క్యాంప్ కూడా ఇంకా బాగుంటుందని చెప్పేసి మనం చేసాం. ఇక్కడ మెడికల్ క్యాంప్ వచ్చేసి ఇంకా లోపలికి 5 కిలోమీటర్ల దూరంలో ఇంకొక మెడికల్ క్యాంప్ ఉంటుంది, అక్కడ గ్లూకోజ్ వాటరు, అక్కడ కూడా హాస్పిటాలిటీ అన్నీ ఉంటాయి. అక్కడ ఏంటంటే వాళ్ళు స్టెప్స్ ఎక్కి రావడం వల్ల అక్కడ అస్వస్థతకు గురయ్యే అవకాశం ఉందనేసి మనం అక్కడ పెట్టాం. గత 3 ఏళ్ళుగా అక్కడ మెడికల్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాం. వెంకటరెడ్డి గారి మిత్రులు కూడా ఇక్కడ వచ్చారు. సార్ మీరు కూడా సర్వీస్కి వస్తుంటారు, మీరు ఇది ఎన్నో సంవత్సరం? ఇది నేను వరుసగా 4వసారి రావడం. 4వసారి. ఇక్కడ ఈ క్లైమేట్ అంతా చూసిన తర్వాత ఎలా అనిపిస్తుంది మీకు? ఇంత దట్టమైన అడవిలో ఇంత మంచి కార్యక్రమం చేస్తాను వెంకటరెడ్డి గారిని ఒకసారి చూసొద్దామని పిలుచుకొని వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చిన ఈ క్లైమేట్ చూసి ఇక్కడ ఇంతమందిని సేవ్ చేసుకోవడం చాలా మంచిగా అనిపించి ఎప్పుడెప్పుడు శివరాత్రి వస్తుందా, ఎప్పుడెప్పుడు వద్దామన్న ఆలోచనతో ప్రతిసారి ఈ తప్పుకోకుండా ఒక 4 రోజులు 5 రోజులు ఎంత పని ఉన్నా కానీ టౌన్లో ఈ 5 రోజులు ఇక్కడే గడిపేసి వీళ్ళకి సేవ్ చేసుకునే ఆలోచనతో ఇక్కడికి వస్తాం. అంటే ఈ క్లైమేట్ వచ్చి ఇక్కడ అడవిలో వచ్చి రాత్రిపూట కూడా ఇక్కడే బస చేసి వీళ్ళందరికీ సేవ చేస్తుంటే మీతో పాటు ఈరోజు మీ పేరెంట్స్ కూడా వచ్చినట్టున్నారు? అవును, మా లాస్ట్ టైం వాళ్ళని ఒకసారి తీసుకొని చూద్దాం రండి అని పిలుచుకొని వచ్చినాను. వాళ్ళు కూడా ఈసారి మేము వస్తాం ఒక 4 రోజులు అని వాళ్ళు మళ్ళీ మా నాన్న వాళ్ళ ఫ్రెండ్స్ని కూడా పిలుచుకొని వచ్చినారు, వాళ్ళు ఒక 4 రోజులు ఇక్కడే ఉంటారు. ఈ సేవలో పాల్గొన్నందుకు మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషం. ఇంత పెద్ద కార్యక్రమంలో మా లాంటి వాళ్ళని కూడా భాగస్వామ్యం చేసిన వెంకటరెడ్డికి ఎప్పుడూ కృతజ్ఞతగా చెప్తాను. వెంకటరెడ్డి గారి చిన్ననాటి మిత్రుడు మనోజ్ గారు కూడా ఉన్నారు. మనోజ్ గారు మీకు ఇక్కడ ఏమనిపించింది అట్మాస్ఫియర్ అంతా చూసి? అంటే ఇక్కడికి వచ్చినందుకు మేము చాలా సంతోషిస్తున్నాం. ముఖ్యంగా ఇక్కడ జరుగుతున్న సేవలు కానీ అన్నదాన కార్యక్రమం కానీ చాలా బాగుంది. ఇది చేయాలంటే అంత ఈజీ కాన్సెప్ట్ అయితే కాదు. డబ్బు అందరికీ ఉంటుంది, అందరూ పెట్టే గుణం అయితే చాలా మంది తక్కువ ఉంటుంది. అందులో ముఖ్యంగా మా స్నేహితుడు వెంకటరెడ్డి కానీ, శివారెడ్డి కానీ, తర్వాత చాలామంది దాతలు రామకృష్ణ చౌదరి కానీ చాలామంది ఉన్నారు. ఇలాంటి వాళ్ళంతా కలిసి దీన్ని చాలా సక్సెస్ఫుల్గా నడిపిస్తున్నారు. దీనికి ముఖ్యంగా అంటే దీనికి తోడ్పాటు వచ్చేసి దీనికి ఇస్కాన్ ద్వారా మేమంతా మోటో తీసుకొని ఇస్కాన్ని ముందుకు పెట్టుకొని మేము బ్యాక్ ఎండ్లో చేస్తున్నాము. దీనికి సపోర్ట్ ఇస్కాన్ కానీ అదేవిధంగా మాకు ముందుకు తీసుకెళ్తున్నారు. సో భక్తులు కానీ ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్కరూ అన్నదానాన్ని స్వీకరించిన తర్వాత వాళ్ళు చాలా సంతోషంగా మీరు చాలా బాగా చేస్తున్నారని చెప్పి ప్రతి ఒక్కరిని పొగుడుతున్నారు. దీనికోసం ఇంకా ముందుకి దీన్ని చాలా డెవలప్మెంట్ చేయాలని మేము నెక్స్ట్ ఇయర్ అంటే ప్రతి ఇయర్ డెవలప్మెంట్ చేసుకుంటూనే వెళ్తున్నాము. బట్ ఇంకా ఫ్యూచర్లో ఇంకా డెవలప్ అవుతుందని ఇంకా కోరుకుంటున్నాము. దాదాపు ఎన్ని అంటే లక్షల మంది అంటే 1,00,000 మంది దాకా చేయొచ్చా ఈ 5 రోజుల్లో? దగ్గర లాస్ట్ ఇయర్ వచ్చేసి ఫస్ట్ మేము 4 ఇయర్స్ బ్యాక్ నుంచి చేస్తున్నాం కదా. ఫస్ట్ ఇయర్ వచ్చేసి ఒక 50,000 మెంబర్స్ రీచ్ అయినాము. ఎవ్రీ ఇయర్ ఇంక్రీజ్ అవుతూ ప్రజెంట్ ఈ ఇయర్ 3 lakhs టార్గెట్ పెట్టుకొని పనిచేస్తున్నాము. 3 లక్షల మంది ఇంకా ఎక్కువే కావచ్చు కానీ తగ్గకోకుండా చూసుకుంటున్నాం మేము. కానీ అంటే ఇంకోటి అంటే అన్నదానం అంటే ఏదో ఒక మార్నింగ్ సెక్షన్ ఒకటి ఆఫ్టర్నూన్ నైట్ అనేసి అట్లా డిఫరెంట్గా పెడతారు కదా, అలా కాకుండా 24 hours కంటిన్యూ రన్నింగ్ ఇది. అంటే ఈవినింగ్ స్నాక్స్ కానీ నైట్ వాళ్ళకి రాగి మాల్ట్ ఇట్లాంటివి కూడా ఎనర్జీ డ్రింక్స్ కానీ ఇస్తున్నాము. సో అన్ని విధాలుగా మేము మా క్యాంప్ నుంచి సపోర్ట్ అంటే భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా లోటు లేకుండా చూసుకుంటున్నాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నమస్తే అండి, నా పేరు కార్తీక్. నేను అనంతపూర్ నుంచి వచ్చాను. ఎన్నో సంవత్సరం ఇది? ఇది నా 2nd ఇయర్. ఇది లాస్ట్ ఇయర్ వచ్చాను, చాలా నచ్చింది. ఇక్కడ చూస్తే అందరికి పీపుల్కి సర్వ్ చేస్తూ ఉంటే వచ్చే హ్యాపీనెస్ వేరే ఉంటుంది. అది మనం ఎక్కడికి వెళ్ళినా అది దొరికేది కాదు, మనం ఎంతో ఖర్చు పెట్టుకున్నా వచ్చేది కాదు. నాకు తెలిసి అది ఏదో కొంచెం మనకు పుణ్యం ఉండడం వల్లే అది ఇలా ఇక్కడికి వచ్చి సర్వ్ చేయడానికి పాసిబుల్ అవుతుంది అని అనుకుంటున్నాను. ప్రతి సంవత్సరం రావాలనుకుంటున్నారు? తప్పకుండా. ఈసారి లాస్ట్ ఇయర్ వచ్చాను, ఈసారి మా ఫ్రెండ్స్ని కూడా పిలుచుకొని రావడం జరిగింది. వాళ్ళు కూడా కంటిన్యూ అవుతారు ఈ ఇయర్ నుంచి. ఇయర్ మనం పెంచుకుంటూ పోదాం అనేది మోటివ్గా పెట్టుకుని పని చేస్తున్నాం. మీరేం చేస్తుంటారు మీ ఫ్రెండ్స్ అందరూ?
అంటే దేర్ వర్కింగ్ అంటే ఎక్కడెక్కడ ఒక్కొక్కరు ఒక్కొక్క ఫీల్డ్లో ఉన్నారు. కొంతమంది సాఫ్ట్వేర్లో ఉన్నారు, కొంతమంది వేరే వేరే సెషన్స్లో వర్క్ చేస్తూ ఉన్నారు, బ్యాంకింగ్ సెక్టర్ ఉన్నారు, బిజినెస్ వాళ్ళు ఉన్నారు. అందరూ వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి ఫ్రీగా స్వచ్ఛందంగా సర్వీస్ చేస్తున్నారా? సర్వీస్ చేసేకి వచ్చారా? కంప్లీట్లీ సర్వీస్ బేస్డే మోటివ్ పెట్టుకుని రావడం జరిగింది ఇక్కడికి. మనము అన్న మా యాక్చువల్గా మేము ఇక్కడ రావడానికి మా ఈ అవకాశం దొరకడానికి కారణం మా అన్న వెంకటన్న. అన్న 4 years నుంచి స్టార్ట్ చేశారు ఆల్రెడీ. ఇప్పటికి ఇది మాకు 3rd year మాకు పాసిబిలిటీ అయింది రావడానికి ఇక్కడికి. 4th year మా ఫ్రెండ్స్ కూడా జాయిన్ అవుతున్నారు. ఇంకా వచ్చే వాళ్ళు రేపు ఎల్లుండి ఇంకా వచ్చేటోళ్ళు ఉన్నారు వీకెండ్స్లో. సో దే ఆర్ మెనీ పీపుల్ కమింగ్. మనకు ఇంకా సంఖ్య పెరుగుతుంది తప్ప తగ్గదు. ఇక్కడ అడవిలో ఈ ఫారెస్ట్లో చెంచులతో కావచ్చు, ఫారెస్ట్ వాళ్ళతో కావచ్చు, ఇక్కడ వంట చెరుకు కట్టెలు కావచ్చు, ట్రాక్టర్స్ కావచ్చు, వాటర్స్ కావచ్చు, పని మనుషులు కావచ్చు, ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి ఒక మనిషి చూసుకుంటున్నాడు. ప్రతి సంవత్సరం 5 సంవత్సరాల నుంచి ఈయనే చూసుకుంటున్నాడు. ఈయన పేరు మీరే వినండి ఈయన నోటికుండా. సార్ మీ పేరు? నా పేరు అంబటి అల్లూరెడ్డి, రామచంద్రకోట. మేము చిన్నప్పటి నుంచి ఆశ్రమంలో పెరిగాను. నాకు అన్నదానం అంటే మహా ఇష్టము. కాబట్టి ఇక్కడ ఇంతకుముందు మేము అటకేశ్వరం నుంచి అన్నం తీసుకొచ్చి ఇక్కడ అన్నదానం చేసేవాళ్ళము. కానీ ఇక్కడే అన్నదానం చేయాలన్న ఉద్దేశంతో భగవంతుడు కృప ఈ వెంకటరెడ్డి గారు వీళ్ళందరూ కలిశారు. నా కోరిక మేరకు వీళ్ళు సహాయం చేసి చింత నడిపిస్తున్నా అంటే వాళ్లకు సర్వదా నేను కృతజ్ఞుడై ఉంటాను. పోతే ఇలాగే నా జీవితాంతం ఇలాగే జరగాలని మరీ కోరుకుంటున్నాను. మా కుమారుడు అయితేనేమి, మా మిస్సెస్ అయితేనేమి, మా ఇంకో కుమారుడు అయితేనేమి, అలాగే మా అల్లుడు కూడా మాకు చేతనైనంత వరకు మా శక్తి మేర కృషి చేసి సేవ దృక్పథంలో మేము నిరంతరం ఉండాలని కోరుకుంటున్నాం. నీ పేరు ఏం పేరు? లోకేశ్వర రెడ్డి. లోకేశ్వరుడు. ఏం చేస్తావు? నేను ఇక్కడ కట్టెలు తెస్తా. కట్టెలు ట్రాక్టర్ ఏదైనా పనులు, సరుకులు తేవటం కానీ ఏదైనా. ఎట్లుంది ఇవన్నీ చూసిన తర్వాత? బాగుంది స్వామి, బాగా భలే ఉన్నది. మేము వచ్చిన వాళ్ళకు అన్నం భోజనం పెట్టడం చేయడం సహాయం అంత బాగా చేసి వచ్చిన వాళ్ళకి చూసుకోవడం చేసి మేము చేస్తాం సార్. నిజంగా ఈయన పేరు అల్లూరు రెడ్డి, కానీ అల్లూరి సీతారామరాజు మాదిరి ఇక్కడ ఉన్న గూడాలు 80 గూడాలు ఆర్గనైజింగ్ చేస్తూ 80 గూడాల్లో ధర్మ ప్రచారం చేస్తూ వాళ్ళందరూ కూడా క్రిస్టియన్స్లోకి చేరుకోకుండా ప్రయత్నం చేస్తూ వాళ్ళకి దైవ రామాలయాలు నిర్మాణం చేయటము, అక్కడ రాముడి విగ్రహాలు ప్రతిష్ఠ చేయడం కూడా జరిగిందండి. 20 గ్రామాల్లో 20 గుళ్ళు రామాలయాలు కట్టించారు. ఈయన చూసే నిజంగా ఇలాంటి వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు. ఈయన పేరు కూడా అల్లూరు రెడ్డి. అల్లూరి సీతారామరాజు ఆ రోజు మన్యం కోసం ఎలా పనిచేశారో ఈరోజు ఈ అల్లూరు రెడ్డి ఇదే మన్యం గూడేల కోసం పని చేస్తూ హిందూ ధర్మాన్ని కాపాడుకుంటూ ఎన్నో పుణ్య కార్యాలు చేస్తున్న ఈ అల్లూరు రెడ్డిని నిజంగా అభినందిస్తున్నాను. నిజంగా సెల్యూట్ అన్నా మీకు. చూసాం కదా రాత్రి పూట కూడా, ఇప్పుడు రాత్రి దాదాపు 10 అయింది. ఈ సమయంలో కూడా వందల మంది భక్తులు వస్తూనే ఉన్నారు. ఆ భక్తులందరికీ కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మెడిసిన్స్, జనరేటర్ పెట్టి కరెంటు 24 hours కరెంటు, వాటర్ ఫెసిలిటీ, వాళ్ళకి పడుకోవడానికి కూడా ఫెసిలిటీస్, టెంట్లు వేశారు. 24 గంటలు వంటలు వండుతూనే ఉన్నారు, వడ్డిస్తూనే ఉన్నారు. నిజంగా ఈ కార్యక్రమాన్ని చూస్తే ఇదొక అద్భుతం, మహాద్భుతం అని చెప్పచ్చు. ఎందుకంటే ఎక్కడో ఊర్లలో చేయడం ఒక రకం, కానీ ఒక ఫారెస్ట్లో, అది కూడా మిడిల్ ఫారెస్ట్లో నల్లమల దట్టమైన అటవీ ప్రాంతంలోకి అన్ని ఫెసిలిటీస్ తీసుకురావడం అనేది ఇది ఆశామాషా విషయం కాదు. నిజంగా దాతలను ఎన్నిసార్లు పొగిడినా కూడా ఇది తక్కువే అని చెప్పాలి. ఇక్కడ వచ్చిన భక్తులు తిని వాళ్ళని ఆశీర్వదిస్తుంటే ఇంతకంటే జీవితం ఇంకేం కావాలి అనిపిస్తుంది. నిజంగా దాతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నిజంగా పుణ్యం చేసిన వాళ్ళే అని చెప్పొచ్చు. నీ పేరు? శ్రీని సార్. ఏ ఊరు మీది? చింతవానిపల్లి సార్. ఎక్కడ, ఏ మండలము? సి బెలగల్ మండలం. జిల్లా? కర్నూలు జిల్లా. కర్నూలు జిల్లా. అంటే ఎన్ని కిలోమీటర్లు అక్కడ నుంచి ఇక్కడికి? ఇక్కడ మీ ఊరు నుంచే నడుచుకుంటూ వస్తున్నారా? మా ఊరు నుండి సార్. మీ ఊరు నుంచే? మా ఊరు నుండి. ఇక్కడికి ఎన్ని కిలోమీటర్లు? 300 కిలోమీటర్లు అయితే సార్. శ్రీశైలం 300 అయితే సార్. ఎన్ని రోజులు? ఇప్పుడు ఎన్ని రోజులు పట్టింది? 3 రోజులు సార్. ఈ రోజు 3 రోజులు. ఈ రోజు పోతాం సార్ దేవనదికి. ఈ రోజు పోతారా? ఈ రోజు దేవనది పోతాం. అంటే రోజు 100 కిలోమీటర్లు నడుస్తారు? రోజు 100. ఇక్కడ ఏమైనా భోజనం చేశారా? తిన్నాం సార్. ఏం పెట్టారు? టిఫిన్ పెట్టినారు సార్, వగ్గాని ఉప్మా పెట్టినారు. ఉగ్గాని ఉప్మా బాగుందా? బాగుంది సార్. బాగా చేస్తారా? బాగా చేస్తారు. అక్కడ మెడిసిన్స్ కూడా ఉన్నాయి కదా? అవును సార్, బాగున్నాయి సార్. బాగున్నాయా? ఎక్కడి నుంచి వచ్చారు? కర్నూలు నుంచి వస్తున్నాను. మీ పేరేంటి? పూజిత. ఫస్ట్ టైమా ఇక్కడికి రావడం మీరు? ఫస్ట్ టైం. ఓకే. ఎందుకు వచ్చారు? ఎంజాయ్ చేయడానికి వచ్చారా, లేకపోతే ఏదైనా కోరిక తీసుకోవడానికి వచ్చారా? కోరిక అంటూ ఏం లేదు,
మమ్మీ వాళ్ళు ఇంకా సరదాగా వస్తాము అని ఫస్ట్ టైం. అవునా, ఫ్రెండ్స్తో వచ్చారా? మమ్మీ వాళ్ళు ఫ్రెండ్స్, మమ్మీ వాళ్ళు ఇంకా వెనకాల ఉన్నారు. చాలా కాళ్ళు నొప్పి పెడుతున్నాయి బాగా. ఇక్కడ ఫ్రీ మెడికల్ క్యాంప్ ఉంది కదా, మెడిసిన్ ఏమన్నా తీసుకున్నారా? యూజ్ చేశాను, కొద్దిగా బెటర్. ఇక్కడే వాళ్ళు ఇచ్చారు. ఓకే, ఇప్పుడు బెటర్గా ఉందా మీకు? కొద్దిగా. ఎంతమంది వచ్చారు? మేము నియర్లీ 30 మెంబర్స్ బ్యాచ్. ఏం చేస్తుంటారు మేడం మీరు? నేను హౌస్ వైఫ్. హౌస్ వైఫ్ మాత్రం ఉన్నట్టు లేరు, మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నట్టు. ఎలా అనిపించింది ఎక్స్పీరియన్స్? ఈ ఫారెస్ట్లో అంతా వచ్చారు కదా, ఇది చూసుకుంటా ఏమనిపించింది? దిస్ ఇస్ 6th టైం యాక్చువల్గా. ఒక్కసారి వచ్చిన తర్వాత ఈ ఎంజాయ్మెంట్ అంటే దేవుడు ఒక సైడ్ పెట్టినా మన నేచర్ని ఎంజాయ్ చేయాలంటే ఇలా అవకాశం ఉన్నప్పుడు యూటిలైజ్ చేసుకోవడం బెటర్ అన్నట్టు. ఇది ఎందుకంటే అన్ని అవకాశాలు ఇచ్చినారు కాబట్టి, దాతలు ఎంతోమంది అన్నదానము ఇవన్నీ మేము మోయలేము కదా. ఉండొచ్చు, డబ్బులు ఉండొచ్చు, కానీ మనం ఫుడ్ మోసుకొని రాలేము. ఇంతమంది సేవ అందిస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. దానికైతే అది ప్రభుత్వం కానీ ఎవ్రీ ఇయర్ వస్తున్నాను. మన కాలు చేతులు ఆడేంత వరకు వద్దాము, ఎంజాయ్ చేద్దాం ఫారెస్ట్. ఇప్పుడంతా మొన్న ఆర్టికల్ కూడా చదివినాను. వీక్లీ వన్స్ ఫారినర్స్ ఫారెస్ట్లో వెళ్ళి అక్కడ యోగా చేయడము, అక్కడ ఎంజాయ్ చేయడము, ఎగరడము, డ్యాన్స్లు వేయడము, అది మనకు ఆధ్యాత్మికంగానే మనకి ఈ విధంగా భగవంతుడు కొండల్లో ఉండడము, ఈ విధంగా నడవడము, ఇవన్నీ మనకు ఆధ్యాత్మికంగా మన దీంట్లో ఉన్నాయి యాక్చువల్గా. అందులో భాగంగా ఆధ్యాత్మికంగా ప్లస్ హెల్త్ పర్పస్గా ఎంజాయ్మెంట్, రిలాక్సేషను అన్నీ దొరుకుతాయి. సూపర్ మేడం. థ్యాంక్ యూ. సార్ మేడం, మీరు బళ్ళారి నుంచి వచ్చినాము. అవునా, మీ పేరు? సుమా. ఓకే, ఫస్ట్ టైమా మీరు ఇక్కడికి రావడము? లేదు, 6వ సంవత్సరం ఇది. అవునా, 6th టైం వస్తున్నారా? ఎలా అనిపించింది మేడం? ఎంజాయ్ చేస్తున్నారా ప్రతి ఇయర్ వస్తూ ఇక్కడ? అంటే బాగా అనిపిస్తుంది, మంచిగా అనిపిస్తుంది. దేవుడికి మొక్కుకునే వస్తున్నాము. మా పాపకి బాగలేదు, ఆపరేషన్ ఏమంటారు, ఆపరేషన్ మంచిగా జరిగి మా పాప ఆరోగ్యంగా ఉండాలని 5 సంవత్సరాలు వస్తామని మొక్కుకుని వస్తున్నాం మేము. ఇప్పుడు ఇక్కడ 6th టైం అంటున్నారు కదా, ఇప్పుడు కొంచెమైనా రికవర్ అయిందా మేడం? అయింది. మొదట అంతా ఫుడ్ ఇలా వ్యవస్థ లేదు, ఇప్పుడు అక్కడక్కడ వ్యవస్థ ఉంది. ఇది చాలా బాగుంది. ఇప్పుడు మొదట అయితే చాలా కష్టంగా ఉండేది. ఒక వెంకటాపురం నుంచి భీమకొల అక్కడ పైన దాకా శిఖరం దాకా ఎక్కడ భోజనం అది ఉండేది కాదు. పెద్ద చెరువు అక్కడ ఒకటే ఉండేది. ఇప్పుడు అంతా బాగుంది వ్యవస్థ అంతా. బాగున్నాయండి. ఇప్పుడు భోజనం కూడా ఇప్పుడు చేసినాము, అంత మంచిగా ఉంది. మాకైతే